ముందుగా మీడియాకి నమస్కారం. నమస్తే సార్. నా పేరు డోల సుబ్బారావు. నేను గతంలో గ్రామ ఇన్ఛార్జిగా డివిజన్ కాకముందు గ్రామ ఇన్ఛార్జిగా పనిచేశాను టీడీపీ తరఫున. మా పుట్టుక నుంచే టీడీపీ పార్టీ, పుట్టినప్పటి నుంచే మేము టీడీపీ పార్టీ, వేరే పార్టీకి మేము మారిందేం లేదు. మా నాన్నగారు సొసైటీ వైస్ ప్రెసిడెంట్. మన ప్రభుత్వంలో నేను డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను 5 ఏళ్ళు. నా టైంలో అభివృద్ధి జరిగిన పనులు, గ్రామంలో డ్రైనేజ్ నిర్మించాము పూర్తిగా. ఎన్ఎస్పి కెనాల్ నుంచి మా చెరువుకి నీళ్ళు వాటర్ రావడం సన్న పైపు, అడుగు పైపులు అయినందువలన మళ్ళీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో పెద్ద పైప్ లైన్ 2 అడుగుల పైప్ లైన్ వేయించాం. 1 లక్షలో వెచ్చించి పైప్ లైన్ వేయించాం. అందువలన మా గ్రామానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంది. దానికి తోడు ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఎద్దరగా ఉండొద్దని, మాకు చెరువు అమ్మితే మంచి వాటర్ పడుద్దని 2 బోర్లు వేయించమని అడిగాం. ఆ బోర్లు ద్వారా ట్యాంకీకి వాటర్ పంపింగ్ చేస్తా మా గ్రామం మొత్తానికి నీళ్ళు అందించాము. అదే టౌన్లో అయినా నీటికి ఇబ్బంది జరిగింది, కానీ మాకు ఎక్కడ నీటికి ఇబ్బంది జరగలేదు. అక్కడి నుంచి మాది మొత్తం 11 లైన్లు ఎస్సీ హరిజనవాడకి. ఆ 11 లైన్ డ్రైనేజ్ నిర్మించాం. 11 లైన్ డ్రైనేజ్ నిర్మించిన తర్వాత 3 బజార్లకి సిమెంట్ రోడ్లు వేయించాం మళ్ళీ. అప్పుడు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రోడ్డు పైన రోడ్డు వేస్తుందని అబ్జెక్షన్ పెట్టి ఆపించినందువలన మిగతా రోడ్లు ఆగిపోయినాయి. ఆ ఆగిపోయినందువలన జరిగిన నష్టం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్లు వేయించమని మళ్ళీ మా ఎమ్మెల్యేని చేపడుతున్నారు. ఎస్సీ మాదిగపల్లిలో అక్కడ కూడా కాలనీలోకి వాటర్ లైన్ వేయించి అక్కడ వాటర్ సమస్య లేకుండా చేయించాం. ఇక్కడ మెయిన్ అంతా ఎస్సీ ఓసీలో రెడ్డి సామాజికం తప్పితే వేరే కులం లేదు. చౌదరి కానీ ఈ నాయుళ్ళు కానీ ఎవరు లేరు. వాళ్ళు రెడ్డి కులం సంబంధించి మొత్తం వైసీపీకి పనిచేస్తారు. ఇక్కడ మేము ఎస్సీ కులస్తులమే ఎక్కువ, మాలలం మాదిగలం ఎక్కువ, ఓటింగ్ శాతం మాలలది. మేము ఆ రెడ్డి గారితో ఫైటింగ్ చేసి ఇక్కడ పార్టీని ఎదుర్కొంటా మేము నిలబడాల్సి వచ్చింది. ఒక దశలో మమ్మల్ని నిర్మూలించాలని చూశారు. దాన్ని మేము గట్టిగా ఎదుర్కొని మా సంఖ్యాబలం పెంచైనందువలన మేము దాన్ని ఎదుర్కొన్నాం. మేము గట్టిగా ధీటుగానే స్పందించాం. మాకు ఎమ్మెల్యే గారు ఏ విషయంలో అయినా మేము అడిగితే మాకు స్పందించి ఆయన మాకు సహకరించారు. ఎమ్మెల్యే గారి వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా అలానే మాకు స్పందిస్తున్నారు. పింఛన్స్ మొత్తానికి పింఛన్ల గత ప్రభుత్వంలో మనం పెట్టినవి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టినవి ఏమీ లేదు. మనం పెట్టినవి వాళ్ళు మన పార్టీ అనుకున్నాయి వాళ్ళు తీసేశారు, మనల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని కేసులు ఇరికిచ్చారు. ఇప్పుడు నా పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంది. ఎలక్షన్లో ఏం గొడవలు లేకుండా కూడా నా పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అప్పుడు మిగిలిపోయినాయి, మనం చేసేటప్పుడు లాస్ట్ టైంలో మిగిలిపోయినాయి వదిలిపెట్టాం. ఆ వదిలిపెట్టి శంకుస్థాపన చేసి కూడా ఉన్నాము. ఆ శంకుస్థాపన చేసిన పనుల్ని వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు గ్రూపులు పెట్టుకొని, వాళ్ళు తగాదాలు పెట్టుకొని ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళు. ఆ పనులు మరలా మనం ఇలా రీమోడల్ మళ్ళీ మొదలుపెట్టాము. అదే ఆ పని మీదనే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి పోయి వస్తున్నాను. డ్రైనేజ్ పెట్టాము, రోడ్లు పెట్టాము, ట్యాంకీ శుభ్రం చేసేది అది పెట్టాము. మళ్ళీ కొత్తగా పెన్షన్స్ పెట్టాము, అవి జనవరిలో వస్తాయి. రేషన్ కార్డులు కొత్తవి పెట్టేసాం, అవి జనవరిలో వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పాల్గొంటూ నా తోటి మిత్రుల్ని, నా తోటి పార్టీ కార్యకర్తలని ఇన్వాల్వ్ చేస్తూ పార్టీ కార్యక్రమంలో ప్రతి పనిగా చురుగ్గా పాల్గొంటూ మా డివిజన్ మొత్తం మీద 150 ఓట్లు మెజార్టీ రావడానికి కారకులయ్యాము. అంత గతంలో డివిజన్ బాగా మైనస్ ఉండేది. గతంలో ఇక్కడ గెలిచింది కూడా ఇప్పుడు ప్రస్తుతం మన పార్టీలోకి వచ్చింది మేయర్ గారు. ఆమె గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఆమె గెలిచింది. అలాంటి దాన్ని మేము స్పోర్ట్స్ తోటి ముందు తీసుకొచ్చి 151 ఓటు మెజార్టీ రావడానికి మా వంతు మేము కృషి చేసాము. మాకు డివిజన్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు నా ఎమ్మెల్యే గారి తరఫున పూర్తి సహకారం ఉంది. పార్టీకి ఎనలేని కృషి చేయడానికి ఆయన కూడా మాకు ఎప్పుడు అన్నదండగా నిలబడ్డారు. అది కొంతమంది మధ్యవర్తులు వల్ల క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కానీ కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉంది. అంటే మా డివిజన్ అనేది కదా టోటల్గా అలాంటి జరిగేటట్టున్నాయి. అంతేగాని ఎమ్మెల్యే గారి తరఫున మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఏదైనా బిజీలో ఉండి ఎత్తలేకపోయినా మాకు ఎమ్మెల్యేని మళ్ళీ రిప్లై ఇచ్చేవాడు.
ఆయన మరలా మాకు ఫోన్ చేసి ఏం చిన్న ఏంది ఈ విషయం ఏం జరుగుతుందో అని అడిగేవాడు. మేము మాట్లాడిన దానికి ప్రధానంగా స్పందిస్తూ అవసరం ఉంటే పార్టీ ఆఫీస్కి రండి దాన్ని చేస్తానని, లేదా మనుషులను పంపి దాన్ని సాగు చేస్తూ ఉండేవాళ్ళు. మాకు పార్టీ వలన ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ మారమని 9 లక్షలు ఇస్తానని డిమాండ్ చేశారు. లేకపోతే పిల్లల మీద కేసులు పెట్టి, నా మీద కేసులు పెట్టి ఇబ్బంది చేస్తామని చాలా బెదిరించారు. అయినా మేము మారలేదు. వాళ్ళలోనే ఒక మనిషి 1 కోటి రూపాయలు ఇచ్చిన వాడు వచ్చేవాడు కాదు. అలాంటి వ్యక్తి వాడిని మనం పట్టుకోవటం అనవసరం అని అన్నాడు. దానికి బదులుగా మా మీద కేసులు బనాయించారు ఎలక్షన్ అప్పుడు. మళ్ళీ మనం బూతుల్లో బాగా ఉండటానికి. నేను గతంలో మన పార్టీ పదవుల్లో డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అంతకుముందు గ్రామ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నేను ఈ డివిజన్లో 194 బూత్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నా బూత్ పరంగా ఈ గ్రామం నేను 194 బూత్కు పనిచేస్తున్నా. ఇక్కడ 3 బూతులు ఈ గ్రామం తరపు నుంచి 193, 194, 195 బూతు. 3 బూతులు ఇన్ఛార్జీలని పెట్టింది నేనే. 3 బూతులు ఇన్ఛార్జ్ వాళ్ళని పెట్టినా కూడా ఇప్పుడు మీరు మాట్లాడి వచ్చిన సాయి కానీ, కొత్తమాడిపాలెం రవి కానీ ముగ్గురు మేము కలుసుకొని పనిచేసుకొని, మా డివిజన్ అధ్యక్షుడు పెండేల రోషి గారు, అక్కడ నా మిత్రుడు ఒక బూత్ ఇన్ఛార్జి జడా భాషా గారు, మేము మొత్తం కలుసుకొని మేము డివిజన్ మొత్తం ఒకే కమ్యూనిటీగా ఒకే కలిసికట్టుగా ఉండి మేము ఇక్కడ ఓటింగ్ శాతం ఇంకా పెరగడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాము. సార్, ఇప్పుడు మరి గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాం? అదే ఇప్పుడు నేను మీకు చెప్పే ఉన్నాను. అంతకుముందు లాస్ట్ టైంలో మనం శంకుస్థాపన చేసి ఆగిపోయిన పనులు కూడా వాళ్ళు చేయలేదు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ 5 నెలలు అవుతుంది సార్ మన ప్రభుత్వం వచ్చి. ఏమేమి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అనేది చెప్పండి. ముందుగా వృద్ధాప్య పెన్షన్ సార్. వృద్ధాప్య పెన్షన్ని గతంలో 2000 చేసింది కూడా మా ప్రభుత్వమే. 2000 చేసిన తర్వాత అప్పుడు గత మాజీ సీఎం గారు నేను 3000 పెన్షన్ చేస్తానన్నాడు. 3000 పెన్షన్ చేస్తానని 5 సంవత్సరాలు పూర్తి అయిపోయేటప్పటికి పెంచుకుంటూ పోతా లాస్ట్ టైంలో 3000 చేశారు. మా ప్రభుత్వం రాగానే 3000 పెన్షన్ 4000 పెన్షన్ చేయటమే కాకుండా గత పెండింగ్లో ఉన్న 3 నెలల పెన్షన్లు కూడా కలిపి మేము ఇచ్చాము. వికలాంగులకు 4000 పెన్షన్లు 7000 పెన్షన్లు చేశాము. రేషన్ కార్డులు రేపు జనవరిలో విడుదల అవుతున్నాయి కొత్తవి. మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా జనవరిలో వస్తున్నాయి. ఇంకా అభివృద్ధి పనులు కానీ వస్తే మొత్తం వర్క్లు మొత్తం పెట్టున్నాము. మా ఎమ్మెల్యే గారి సాయంతో మొత్తం టెండర్కి పోయి ఉన్నాయి. ఈ నెలలో నెక్స్ట్ రాబోయే నెలలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరగడానికి ప్రణాళిక రూపొందించుకున్నాము. ఇప్పుడే నేను మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి కమిషనర్ గారిని కలుసుకొని వచ్చాము. టెండర్కి పోయి ఉండే వర్క్లు 10-15 రోజుల్లో ఆ వర్క్లు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మరి ముఖ్యంగా మీరు ఇంత కష్టపడి పనిచేశారు, కార్యకర్తలకి మన ఎమ్మెల్యే గారు ఎలాంటి కార్యక్రమాలు మీకు ఏ విధంగా గుర్తింపిస్తే బాగుంటుంది? గుర్తింపు అంటే అడిగేదానికి ఆశకి అద్దు ఉండదండి. మనం అడిగేదానికి ఏ పార్టీకి ఎవరు చాకరీ చేసాడు, ఎవరు వర్క్ చేసేది అని ఆయన తెలుసుకొని వాళ్ళకి తగువైన సహాయం చేస్తే మనకి పార్టీకి మంచిది. వాళ్ళు ఎల్లవెల్లా పార్టీకి అంటిపెట్టుకొని ఉంటారు. మీకు చెప్పాను కదా, నాకు 2 ఎలక్షన్లో కూడా ఆఫర్ ఇచ్చారు. నీకు ఇంత అమౌంట్ డబ్బులు ఇస్తాను, ప్లస్ మీ ఇంట్లో ఏదో ఒక పోషణకి మీకు పిల్లలకి జాబులు ఇస్తామని నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన కూడా నేను మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మీ పార్టీలోకి నేను రానని చెప్పాను. ఇప్పుడు మా బాబుకి జాబు అన్నగారు ఇస్తున్నారు. నాకు అది చాలు, అంతవరకు నాకు సంతోషం. నేను గ్రామానికి సేవ చేసుకుంటే అది చాలు. మా నాన్నగారు ఇప్పుడు సొసైటీ మెంబర్గా ఉన్నప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు మేము కానీ గ్రామాభివృద్ధికి మేము కృషి పడటానికి ఉన్నాం, ఎల్లవేళలా ఉన్నాం. టోటల్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నందమూరి వంశానికి మేము బానిసలం.